అరే ఏమో ఇది అమ్మ టాక్సిక్ కాదు టార్చరు. హలో గైస్, వెల్కమ్ టు వైబ్ విత్ మన్విత్. మన ఈరోజు ఒక మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాను అనమాట. నా జీవితంలో అనుకోలేదు నేను ఒక మూవీ గురించి మాట్లాడతాను, కానీ ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇది మూవీ కాదు, ఇది మూవీ కాదు. వాళ్ళు ఒకవేళ ఇది మూవీ అని చెప్పి మిమ్మల్ని నమ్మించి తీసుకెళ్తే అది పచ్చబద్ధం. బేసికలీ ఇది ఏంటంటే క్రిమినల్స్ కి చూపించాలి ఈ ఫుటేజ్, ఎందుకంటే వాళ్ళ నుండి రాబట్టాలి కదా మనకి, లైక్ అదేంటది నిజాలు రాబట్టాలి కదా. దానికి వాళ్ళు పోలీసులు అడిగారనమాట యష్ని, ఇట్లా ఒక ఫుటేజ్ ని తయారు చేసి ఇవ్వండి, నేను వాళ్ళు చూపిస్తే దెబ్బకి ఒక్కొక్కడు చెప్పుకుంటానే నిజాలు చెప్తానే ఉండాలని. ఆ ఫుటేజ్ కాస్త థియేటర్ సోల్కి ఎలా వచ్చిందో నాకు తెలియదు, వచ్చేసింది. దానికి వాళ్ళు ఏదో పెద్ద బడ్జెట్ మూవీ అనుకొని, నిజంగానే పెద్ద బడ్జెట్ ఇది, ఆ మూవీ అనుకొని వాళ్ళు థియేటర్లో ప్లే చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దానికి మళ్ళీ ప్రైస్ హైక్లు. తెలంగాణలో కనీసం 400, అది కూడా ప్రైస్ హైకే నేను ఒప్పుకుంటా, 400. బెంగళూరులో 1500, 1000 రూపాయలు, 2300 4DX అయితే. అసలు దానికి ఎందుకురా అంత పెడతారు? బాహుబలికి కూడా అంతం లేకుండేరా, చెప్తున్నా కదా, బాధ అవుతుంది నాకు. మళ్ళా ఆ డైలాగులు ఉంటాయి గైస్, మనం ఒక్కొక్కడికి వద్దాం. ఈ రోజు నా దగ్గర లిస్ట్ ఉంది, ఈ రోజు చెప్తున్నా కదా మొత్తం మాట్లాడుకుందాం. అది ఉంటుంది చూడు, ఒక డైలాగులు ఉంటాయి, మామూలుగా మనం మాట్లాడము, మనుషులు మాట్లాడినట్టు మనం మాట్లాడము. ఎట్లా మాట్లాడతామంటే ఎప్పుడో పురాతన కాలపు 1960లో చచ్చిపోయిన ఒక టెక్నాలజీ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ముఖాన్ని పడతాం మనం. ఎట్లా అంటే తెలుగులో కూడా అంత అన్ని డైలాగులు ఉంటాయి, నాకు తెలియదు కేసు, చెప్తున్నా కదా. తెలుగు ఎలా ఉంటుందంటే, మావా మందు తాగదామా అంటే, లే మావా మత్తెక్కించే మందు తాగదామా అంటాడు. దానికి ఒక 3 సెకండ్లు చెప్పే డైలాగ్ 30 సెకండ్లు పడుతుంది. కోర నిద్ర వస్తుంది నీకు. ఇట్లా అంటే డైలాగులు చెప్తున్నప్పుడు అసలు ఆ డైలాగులు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఇట్లా పడుకుంటాడు. టంగని కొడతాడు రవి బస్సూరి, ఠింగని మ్యూజిక్ కొడతాడు, అంతే దెబ్బకి లేచి కూర్చుంటావు. దెబ్బకి అట్లా అట్లా అరే వత్త ఏం జరిగింది ఇక్కడ టమ్మని జరుగుతుంది. చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారు చెప్పుంటారు, ఆ అమ్మాయి కదా డైరెక్టర్ మ్యామ్ చెప్పుంటారు. ఎట్లా అంటే రవి బస్సూరి గారు, సో మీరు మ్యూజిక్ కొడతారు కదా, బేసికలీ మన మూవీ చూసేవాళ్ళు నిద్రపోతారు అనమాట, టంగని కొట్టారు టెంగని లెగస్తారు అంటారు. అట్లా కొట్టేసాడు మనోడు. అది రియాలిటీ, ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది ఇంకా హైలైట్ అని తెలుసా ఆ మ్యూజిక్. అరే చాలా మంది సాహిబ్యం కానీ తిడతారా, ఎందుకో తెలుసా, డూడ్ మూవీలో ఒకే మ్యూజిక్ ని డిఫరెంట్ రిథమ్స్ లో కొట్టాడు, సో ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ఒరిజినల్ అన్నాడు. కానీ కరుపాతో మన సార్, మన అన్న మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు, అట్లా కాదు ఐ హ్యావ్ కాంటెంట్ అని. కానీ రవి బసూరి గారు ఇక్కడ ఒకటే మ్యూజిక్, నీకు టింగ్ 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 అంటే అదే, ఇంకొక యాక్షన్ లో కూడా టింగ్ 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 అంటది, నాకు అర్థమే సావదు. ఒకే మ్యూజిక్ ఎందుకు, అరే కొంచెం కూడా రిథమ్ మారుతారా. అక్కడ నీకు ట్రైలర్ లో ఏదైతే చూపించాడు, టీజర్ లో ఏదైతే చూపించాడు, అదే మ్యూజిక్ నీకు మొఖాన కొడతాడు. డీసీ చాలా బెటర్, సాహెబ్ మ్యూజిక్ చాలా బెటర్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జీవి ప్రకాష్ గారు ఇరుముడిలో కొంచెం మ్యూజిక్ ఇంకా మంచిగా కొట్టుంటే బాగుంటదని. జీవి ప్రకాష్ గారు కూడా నాకు బెటర్ అనిపించింది, కొంచెం వేరియేషన్స్ ఉంటాయి మ్యూజిక్ లో. లైక్ నేను చెప్తా, ఓకే విశ్వనాథన్ సాంగ్స్ లో మ్యూజిక్ అది నేనో బటర్ఫ్లై తప్ప ఇంకా అన్ని కొంచెం ఘోరంగానే ఉంటది, లైక్ ఆ సాంగ్స్ బాగోవు, నేను ఒప్పుకుంటా. ఇక్కడ కూడా పెద్ద సాంగ్స్ ఏమైనా బాగున్నాయంటే తబాహి విజువల్స్ తో ఆ సాంగ్ కానీ లేపద్ది, నీకు అక్కడ జుయ్యి అనిపిస్తుంది, అక్కడ ఒక్క పాయింట్ లో మాత్రం జుయ్యి అనిపిస్తుంది నీకు, అది తప్ప ఏం బాగోదు. ఇంకో హైలైట్ థింగ్ ఒకటి చెప్పనా నీకు, ఒకనొక మూమెంట్ లో నీకు ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, దాని వెనకాల యాక్షన్ సీన్లు జరుగుతాయి, దాని వెనకాల ఏవో జరుగుతున్న టైంలో నేను లిరిక్స్ విని మా ఫ్రెండ్ని పిలిచా, మామ ఏం జరుగుతుందో తెలుసా మూవీలో, అరే ఏదో యాక్షన్ సీన్ జరుగుతుందిరా అన్నాడు. మామ అది యాక్షన్ సీన్ కాదురా, సాంగ్ బట్టి నాకు అది బ్రేకప్ లాగా అనిపిస్తుంది రా. అది ఒకసారి వింటే అది నిజంగా బ్రేకప్ సాంగ్, చెప్తున్నా కదా, అది బ్రేకప్ సాంగ్ అని మేము కరెక్ట్గా విన్నంత వరకు మాకు అర్థం కాలేదు బ్రేకప్ సాంగ్ అని. మీరు అనొచ్చు రదిమా కూడా అంతే కదా బ్రో, రదిమా కూడా మాకేం అర్థం కావట్లేదు, అది బ్రేకప్ సాంగ్ అన్నారు, ఫుల్ వైబ్ అవుతున్నాం మేము. రదిమా మీకు తమిళ్ వచ్చినట్టయితే అది ఎందుకు బ్రేకప్ సాంగ్ అయినా అర్థమవుతుంది, కానీ ఇక్కడ నేను తెలుగులో చూసా నాకు బ్రేకప్ సాంగ్ అని అర్థం కాల. అది స్పెషాలిటీ అది ఈ మూవీలో. ఇంకా హైలైట్ థింగ్ ఏంటో చెప్పనా, ఫైట్స్. అరే మీరు కాదురా, ఒక్క ఫైట్ కి మీనింగ్ చెప్పండిరా, ఇది పెద్ద స్పాయిలర్ కూడా కాదు,
మనకి లేడీస్ అండ్ లేడీస్ అని ఒక టీజర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ లో కూడా మనకి ఒకటి బాగా చూపించారు. ఏంటి, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్మాయిలు డిఫరెంట్ షర్ట్స్ వేసుకొని కత్తులు వేసుకొని మనోడి దగ్గరకు వస్తే ఒక్కొక్కరికి వస్తారా, ఒకేసారి వస్తారా అని డైలాగ్ కొడతారు చూడు. ఆ డైలాగ్ కొట్టిన సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఉండక్కర్లా. నేను తెలుసని చెప్తున్నా, ఆ సీన్ ఎందుకుందో నాకే తెలియదు. అరే మీనింగ్లెస్ రా, మీనింగ్లెస్ ఫైట్స్ రా. ఒక్క ఫైట్ కి మీనింగ్ ఉండదు రా అక్కడ, ఒక్క ఫైట్ కి మీనింగ్ ఉండదు. నేను బల్లగొద్దు చెప్తున్నా, ఒక్క ఫైట్ కి మీనింగ్ ఉండదు. లాస్ట్ ఫైట్ లో ఓకే, లాస్ట్ ఫైట్ కి ఒక మీనింగ్ ఉంది, నేను ఒప్పుకుంటా. లాస్ట్ ఫైట్ తప్ప మిడిల్ లో వచ్చే ప్రతి ఫైట్ కి మీనింగ్ ఉండదు. వాడు ఎందుకు చంపుతాడో అర్థం కాదు, వాడు ఎందుకు చస్తాడో అర్థం కాదు, అసలు మన హీరోని ఎవరు అటాక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనకి ఆ లేడీ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ లేడీ సీక్వెన్స్ లో యష్ ఎక్కడున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో ఎవరికి తెలియదు. అసలు యష్ని చంపమని ఎవరు అడిగారో కూడా అర్థం కాదు. మీకు తెలుసా అసలు మెయిన్ ఇది? ఓకే గైస్, స్పాయిలర్ అలర్ట్, ఒక్క చిన్న స్పాయిలర్, ఎవరన్నా వద్దనుకుంటే ఒక 10 to 20 seconds కి స్కిప్ చేసుకోండి. అసలు మెయిన్ మనకి కేజీఎఫ్ లో ఉన్నట్టు రాకీ బాయ్ పైన ఒకడు గరుడా అని ఉంటాడు కదా, గరుడా అనే వ్యక్తి కిందకి రాకీ బాయ్ పని చేసినట్టు ఇక్కడ కూడా పని చేస్తాడు. పని చేసినప్పుడు గరుడాని చంపాడు కానీ రాకీ బాయ్ నుండి చంపుతాడు. బేసిక్ కామన్ సెన్స్ సేమ్ అదే ఇక్కడ కూడా సేమ్ పొజిషన్స్ ఉంటాయి. మన యష్ని ఎందుకు చంపాలనుకుంటాడు, డైరెక్ట్ గా హెడ్ ని చంపేస్తే వీడు కూడా తోక ముడుచుకొని ఉంటాడు అని తెలిసినప్పుడు వాడి మీదకి ఒక్క అటాక్ వెళ్దు, ప్రతి అటాక్ మనోడి మీదకే వస్తుంది. ఎవడు పంపిస్తాడో తెలీదు, ఎందుకు పంపిస్తాడో తెలీదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కొక్క సీను ఒక్కొక్క రాడ్ చెప్తున్నా. అసలు ఆ అటాక్లు కానీ ఆ ఫైట్లు కానీ, సెకండ్ హాఫ్ లో కూడా ఒక ఫైట్ వస్తుంది సంబంధం లేకుండా. మన యష్ ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఆ వెళ్తున్న దగ్గరికి వాడు అక్కడికి వెళ్తున్నాడని ఎలా తెలుసో నాకు తెలియదు. బేసికలీ ఒకటి చెప్తా గైస్, ఇప్పుడు నేను ఉన్న దగ్గర నుండి గచ్చిబౌలి అనుకో, నేనున్న దగ్గర నుండి నేను గచ్చిబౌలికి వెళ్తున్నాను అని తెలుసు అనుకో, నేను గచ్చిబౌలికి వెళ్తున్నా అని తెలిసినప్పుడు గచ్చిబౌలిలో ఫైట్ పెడతాడా? నేను వెళ్తున్న దగ్గర నుండి గచ్చిబౌలి మధ్యలో ఒకవేళ ఏమొస్తుంది, నర్సింగ్ వస్తుంది అనుకున్నాను, నర్సింగ్ వచ్చింది అనుకో, నర్సింగ్ లో ఫైట్ పెడతాడు. ఒక విషయం చెప్తున్నా, నేను గచ్చిబౌలికి వెళ్తా అని వాడికి ఫస్టే తెలిసినప్పుడు గచ్చిబౌలిలో ఫైట్ పెడితే అప్పుడు నేననే కాదు నాకు కావాల్సిన వాళ్ళు కూడా సస్తారు. అది విలన్కి కావాలా? అసలు విలన్ లేడు ఈ స్టోరీలో, విలన్ లేడు అసలు. ఎందుకు యష్ని చంపాలనుకుంటున్నారో మోటివ్ లేదు, అండ్ ఆల్సో ఎవరు పంపించారో తెలియదు. గచ్చిబౌలిలో ఫైట్ పెడతాడా, నార్సింగ్లో ఫైట్ పెడతాడా? గచ్చిబౌలిలోనే ఫైట్ పెడతాడు, మరి నార్సింగ్లో ఎందుకు ఫైట్ పెట్టావు? నార్సింగ్ అంటే నేను ఇక్కడ లొకేషన్స్ నార్సింగ్లో ఫైట్ పెట్టారని కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లాంటి మీనింగ్లెస్ కొన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్, అది ఎట్లా మర్చిపోగలం? ఎడిటింగ్ ఉంటది గైస్, సడన్ గా ఆఫ్ చెప్తాడు, మూవీ అయిపోయింది అనుకో నేను వెళ్ళిపోయా ఒక సెకండ్ తెలుసా. ఎట్లంటే మస్టాంగ్ ఉంటుంది చూడు, మనకి కేజీఎఫ్ 2లో మస్టాంగ్ సీన్ లో స్టాప్ చేసి ఆన్ చేసి ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. నాకు ఈ మూమెంట్ లో కూడా గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్ చూస్తే, ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంత మంచిగా సర్వ్ చేసారు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి సీన్ లో ఏదైతే ఇంపార్టెంట్ సీన్ ఉన్నప్పుడు సడన్ గా ఆపేస్తాడు స్క్రీన్ ఆపేసి ఒక 10 సెకండ్లు వెయిట్ చేస్తాడు, 1 2 3 అని ఒక 10 సెకండ్లు వెయిట్ చేసిన తర్వాత టంగ్ అని స్క్రీన్ ఆన్ అవుతుంది, టంగ్ అని. అప్పటికి అర్థమవుతుంది నీకు, ఓకే మూవీ అవ్వలేదు, ఏదో సంథింగ్ ఉన్నది. అలా నన్ను ఎన్నిసార్లు ఫూల్ చేసింది తెలుసా? ఇంటర్వెల్ అన్న దగ్గర ఫూల్ చేసింది, మూవీ అయిపోయిన దగ్గర ఆ మూవీ హైలైట్. అట్లా సంబంధం లేకుండా స్క్రీన్ ఆగిపోద్ది లాస్ట్కి. మూవీలో స్క్రీన్ ఆగిపోగానే ఇంకా ఉందేమో అని నేను ఇట్లా చూస్తుండే, సడన్ గా కార్డ్స్ పడతాయి, నేను ఇంకా కార్డ్స్ అట్లానే చూస్తున్నా. మేబీ వాడు ఇది కూడా ఎడిటింగ్ స్టైల్లో కలిపేసి మేబీ ఎడిట్స్ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా ఏదైనా చూపిస్తాడేమో. మా ఫ్రెండ్ నన్ను ఊపాడు, మూవీ అయిపోయింది రండి. ఓకే ఇది ఎడిటింగ్ కాదు, నిజంగానే మూవీ అయిపోయిందా? నేను ఇంకేం చెప్పాలి గైస్. మళ్ళా హీరోయిన్స్కి మోటివ్స్, కిరా అద్వానీ గారు చాలా బాగా చేశారు, మేడం చాలా బాగా చేసింది, నేను చెప్తున్నా యష్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ వైజ్లో నేను ఎలాంటి ఫ్లాస్ చెప్పడం, ఓకే యాక్టింగ్ వైజ్లో ఒకే ఒక ఫ్లా, యష్ గారి యంగ్ ఏజ్ ఏదైతే ఉందో అక్కడ బాగాలేదు, జెన్యున్లీ నాకు నచ్చలేదు. అది పర్సెప్టివ్ బట్టి చేంజ్ అవ్వచ్చు అక్కడైతే, ఐ విల్ అగ్రీ విత్ దట్, బట్ నా పర్సెప్టివ్లో అక్కడ యాక్టింగ్ బాగాలేదు యష్ గారిది. ఐ థింక్ అక్కడ వాడు సైకోటిక్ చూపిద్దాం అనుకుంటున్నాడు, నాకు అర్థమైంది, సైకోజం చూపిద్దాం అనుకుంటున్నాడు, కానీ అది ఒక లిమిట్ తర్వాత అది ఓవర్ అయిపోతుంది. అది యష్ గారు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు అనుకుంటున్నాను. అండ్ యాక్టింగ్ వైజ్గా అందరిది బాగానే ఉంది. హైలైట్ ఏంటంటే హీరోయిన్కి మోటివ్ ఉండదు,
ఒక విషయం చెప్తున్నా, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ముగ్గురేనా? ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. కిరా అద్వానీ సెక్షన్ తప్ప ఇంకో ఇద్దరు హీరోయిన్స్ ఎందుకున్నారు? సరే, ఫస్ట్ హీరోయిన్కి ఒక పర్పస్ ఉందిరా, నీకు మూవీ చూడలేదు నువ్వు అనొచ్చు. ఓకే, ఒక పర్పస్ ఉంది, ఒకటి ఉంది. పర్పస్ ఉన్నప్పుడు ఆ పర్పస్ని నిలబెట్టుకోవాలి. ఆ పర్పస్ని సరిగ్గా నిలబెట్టుకోలేదని నా ఫీలింగ్. అండ్ థర్డ్ హీరోయిన్ రుక్మిణి గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఒక ఎస్టాబ్లిష్మెంట్కి మాత్రం పనికొస్తుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ నాకు తెలిసి వేరే విధంగా తీసుకెళ్ళినా కూడా పెద్ద చేంజ్ ఉండదు. బట్ రుక్మిణి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ రిమెంబరబుల్ క్యారెక్టర్. నన్ను అయితే కిరా అద్వానీ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. ఒక రిమెంబరెన్స్ క్యారెక్టర్ అంటారు. ఈ మూవీ మొత్తంలో మీరు మూవీ అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ కిరా అద్వానీ గారు మాత్రమే. ఇంకా ఇంకా పాయింట్స్ చెప్పుకోవాలంటే మూవీలో ఇంటర్వెల్ బ్లాక్. అండ్ నేను దీనిలో కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఒకవేళ కన్నా వీళ్ళు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మూవీగా తీసి సెకండ్ హాఫ్ని మొత్తం ఇంకో మూవీగా తీసి లైక్ 2 పార్ట్స్గా బాహుబలి 1, 2 అన్నట్టు 2 పార్ట్స్గా తీసుకుంటే నిజంగా ఇది ఒక సెన్సేషన్ అయ్యి ఉండేది. ఈ మూవీ ఒక సెన్సేషన్ అయ్యేది పక్క చెప్తున్నా. కానీ వాళ్ళు ఆ విధంగా తీసుకోకుండా మొత్తం కన్ఫ్యూజ్ చేసేసి స్క్రీన్ ప్లేని కరెక్ట్గా రాసుకోలేదు. స్క్రీన్ ప్లే దగ్గర ఖచ్చితంగా చాలా ఫ్లాస్ ఉన్నాయి. యష్ సార్ దీనికి రైటర్. సార్ చాలా మిస్టేక్స్ చేశారు. చాలా మిస్టేక్స్ ఉంటాయి రైటింగ్లో. స్క్రీన్ ప్లే లైక్ నేను ఒక పెద్ద వ్యక్తిని కాదు, నేను ఒక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు, బట్ ఒక మూవీ లవర్గా చెప్తున్నా. ఒక మూవీని అడ్మైర్ చేసే టీఎఫ్ఐ బానిసలాగా చెప్తున్నా. మేబీ రైటింగ్ ఇంకొంచెం బాగుండేది అనుకుంటున్నాను. బికాస్ స్క్రీన్ ప్లే చాలా క్లమ్జీగా ఉంటుంది. మేబీ అది ఎడిటింగ్ స్టైల్ వల్ల స్క్రీన్ ప్లే క్లమ్జీ అయిందో లేకపోతే అట్లానే ఉందో నాకు తెలియదు. అండ్ చాలా మంది అనొచ్చు తెలుగు డైలాగులు ఘోరంగా ఉన్నాయి బ్రో, అందుకనే నువ్వు తెలుగులో పోయావు కాబట్టి డైలాగులు అలా అనిపించుండొచ్చు. బట్ నాకు అనిపించేది ఏంటంటే ఒక తెలుగు కన్వర్టెడ్ డైలాగ్ వచ్చినప్పుడు దాని రియల్ డైలాగ్ని ఎంత సిమిలర్గా చూపించాలనుకుంటున్నా అంతే సిమిలర్గా ట్రై చేస్తారు వాళ్ళు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో. నాకు తెలిసినంత వరకు వాళ్ళు అది కన్వే చేయడానికి మాత్రమే అంత డీప్ మీనింగ్ వాడారు. సో కన్నడలో కూడా మ్యాక్సిమం అలానే ఉండొచ్చు. నాకు కన్నడ రాదు. ఒకవేళ మా ఫ్రెండ్స్ కన్నడ వాళ్ళు ఎవరైనా చూసుంటే నేను అడగతా. ఒకవేళ మేబీ వాళ్ళకి నచ్చుండొచ్చు. అది అడిగి నేను కమెంట్ సెక్షన్లో అప్డేట్ చేస్తాను. బట్ నాకు తెలిసినంత వరకు కన్నడలో కూడా అలానే డైలాగ్స్ ఉన్నాయి. ఆ వన్ లైనర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ వన్ లైనర్స్ మన ఎస్ సార్ ఎంత తగ్గించుకుంటే నెక్స్ట్ మూవీలో అంత బెటర్. ఓకే, నెక్స్ట్ మూవీ మనకి రామాయణం. ఇట్ విల్ బి నాట్ ఏ వన్ లైనర్ మూవీ. అది ఉండకుండా లైక్ రామాయణం ట్రైలర్లో చూసినప్పుడు కూడా చాలా వన్ లైనర్స్ ఉన్నాయి. లైక్ హైప్ కోసం వన్ లైనర్స్ పెట్టారు అనుకున్నాను నేను. బట్ టాక్సిక్ లో కూడా హైప్ కోసం వన్ లైనర్స్ ట్రైలర్లో పెట్టారు అనుకున్నాను నేను. బట్ మూవీకి వెళ్తే వన్ లైనర్స్ తప్ప అక్కడ ఏం లేదు. సో రామాయణంలో కూడా అన్ని వన్ లైనర్స్ ఉంటే కొంచెం డైలాగ్స్ మార్చుకుంటే బాగుంటుంది నాకు ఫీలింగ్. నువ్వు అడగచ్చు షూటింగ్ అంతా అయిపోయింది కదా బ్రో, అది ఎట్లా మార్చుకుంటారని. లిప్సింగ్ కోసం, ఇంగ్లీష్కి లిప్సింగ్ కోసం మన వాళ్ళు ఏఐ వాడి లిప్సింగ్ని మారుస్తున్నారు. ప్రతి లాంగ్వేజ్కి ఆ ఏఐని వాడి ఆ లిప్సింగ్ని మారుస్తున్నారు. అదే ఏఐతో వాడి కొంచెం మాడిఫై చేసి ఒకవేళ వన్ లైనర్స్ ఎక్కువ ఉంటే డైలాగ్స్ కొంచెం మార్చితే బెటర్. లైక్ రామాయణంలో అంటున్నా, నేను రామాయణం చూడలేదు, నాకు తెలుసు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి ఇక్కడ. బట్ వన్ లైనర్స్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. చాలా చాలా సోది ఉంది. నాకు అడిగితే టాక్సిక్ is really toxic towards audience, not in a way of a good but in a way of bad. ఒక మంచి కాన్సెప్ట్ని పేపర్ మీద కాన్సెప్ట్ చూస్తే మంచిగా ఉంటుంది, మంచిగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. పేపర్ మీద ఉన్న మంచి ఎగ్జిక్యూషన్. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మర్చిపోయాను. లాస్ట్ ట్విస్ట్ బాగుంది నాకు పర్సనల్గా, ఐ లైక్డ్ ఇట్. బట్ పీపుల్ డిఫర్ బట్టి ఆ ట్విస్ట్ అనేది ఉంటుంది. నన్ను అడిగితే కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది మూవీ, బట్ దాని ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ ఉంది. మేబీ దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ జరుగుంటే బాగుంటుంది నా ఫీలింగ్. అండ్ ఫైనల్గా రేటింగ్ అంటే 1 ఇస్తా, 1/5. బికాజ్ ఆ 1 కూడా ఎందుకు ఇస్తున్నా అంటే సినిమాటోగ్రఫీ, కలరింగ్, యాక్టింగ్, డ్రెస్సెస్ అండ్ రిచ్నెస్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాక్స్ కాదు, యాక్షన్ సీక్వెన్సెస్, లైక్ యాక్షన్ స్టైల్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అంతే, దానికి మించి మనకి ఎలాంటివి లేవు. ఐ హోప్ టాక్సిక్ ఒక మంచి లెసన్ లాగా ఉంటుంది ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ తీసే వాళ్ళకి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.